మన ఉపనిషత్తుల ఋషులు చెప్పినటువంటి ప్రిన్సిపల్ ఒకటే. ఎవరు చెప్పిన ప్రిన్సిపల్ అంటే సిద్ధాంతం. ఏంటి చెప్పిన సిద్ధాంతం? వాళ్ళు భగవతత్వం అనేది ఒక చైతన్యం, ఒక పరిపూర్ణమైనటువంటి ఒక జ్ఞానం సర్వత్రా వ్యాపించింది. అక్కడ ఒక ఇచ్చ కలిగింది, సృష్టి ఉంటే బాగుంటుంది అని సృష్టి మేనిఫెస్ట్ అయింది అన్నారు. మేనిఫెస్ట్ అయినటువంటి సృష్టి అంతా ప్రకృతి అన్నారు. అంటే ఏంటి? సృష్టి వ్యక్తమైనటువంటి కనపడుతున్నది అంటే దేనివల్ల? ప్రకృతి వల్ల కనపడుతుంది. కానీ ప్రకృతి దీనికి కంప్లీట్ ఆధారం కాదు. ప్రకృతి వెనక ఒక వండర్ఫుల్ నాలెడ్జ్ ఉంది. అలాగే అది ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపల్కి అనుగుణంగానే మన ప్రస్థానత్రయం, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత వ్యాస భగవానుడు రాశాడు. తర్వాత యోగ వాసిష్టం అనేటువంటి ఒక వండర్ఫుల్ టెక్స్ట్ వచ్చి మన ఇతిహాస కాలంలో, రామాయణ కాలంలో వశిష్ఠుడు రాముడికి బోధించాడు. తర్వాత త్రిపుర రహస్యం అని మనకి సౌత్లో అమ్మవారి పేరుతోటి ఒక బుక్ ప్రింట్ అయింది. ఇప్పుడు ఈ పుస్తకాలు కానీ, ఇందులో చెప్పినటువంటి సిద్ధాంతం కానీ అనాదబ్బా, అంటే ఎప్పుడు చెప్పారో తెలీదు, ఎలా చెప్పగలిగారో కూడా తెలియదు. అందుకని ఆ ఋషుల్ని ఏమన్నారు? వాళ్ళు భగవతత్వంతో దగ్గరగా ఉన్నారు కాబట్టి వాళ్ళు విషయం అర్థం చేసుకున్నారన్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ త్రిపుర రహస్యంలో ఏంటి? తేలికగా మనకు అర్థం అవడానికి ఎవరైతే భగవతత్వం తప్ప మాకు ఇంకా ఏమీ అవసరం లేదు అనుకున్న వాళ్ళు సాధన చేస్తున్నారంటారు. వాళ్ళకి కూడా తేలికగా అర్థం అవడానికి, డౌట్స్ అన్ని క్లియర్ అవడానికి కథల రూపంలో చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక వండర్ఫుల్ టెక్స్ట్ ఉంది. హేమలేఖ అనేటువంటి ఆమె గురువు గారు, ఎవరికి? భర్తకి, రాజుకి. ఆయన పేరు హేమచంద్రుడు. ఒక కథ చెప్తుంది. ఏం చెప్తుంది? నాథ, నాకు ఒక అమ్మ ఉన్నది. ఆమె ఎవరంటే సర్వత్రా వ్యాపించినటువంటి చైతన్యం. నా దగ్గర కూడా జీవ చైతన్యం అదే ఉన్నది. నాకు ఒక ఫ్రెండ్ని పంపించింది మా అమ్మ. ఆ ఫ్రెండ్ పేరు ఏంటంటే బుద్ధి. ఈ బుద్ధి ఏం చేసింది? బాగానే, అది కూడా ఫస్ట్ స్వచ్ఛంగానే ఉన్నది. ఆ తర్వాత అజ్ఞానం అనేటువంటి ఒక విషయాన్ని ఆధారం చేసుకొని ఆ అజ్ఞానంతో క్లోజ్ అయ్యి, ఆ తర్వాత ఏం చేసింది? క్లోజ్ అయిన తర్వాత రకరకాలవన్నీ ఊహించడం మొదలుపెట్టింది. ఆ ఊహలో ఆ అజ్ఞానానికి ఒక కొడుకున్నాడు, వాడి పేరు మోహము. ఈ మోహము బుద్ధి కలిసిపోయిన తర్వాత మనసుకు ఎలాంటి స్థితి వచ్చింది? మనసుకు ఒక అస్థిరత, చంచలత వచ్చింది. ఒక చంచలంగా ఉండేటువంటి వాళ్ళతోటి కలిసిపోయింది. ఆశ అనే ఇంకొక భావం వచ్చింది. ఇవన్నీ కలిపేసి దీని దగ్గర ఉన్నటువంటి సెన్స్ ఆర్గన్స్ తోటి, 5 సెన్స్ ఆర్గన్స్ ఉన్నాయి. ఏంటి? కళ్ళు, ముక్కు, చెవులు. ఇవన్నీ కాసేపు ఒకచోట పోయి కొంత మ్యాటర్ ఎత్తుకొచ్చుకోవడం, కాసేపు ఒకచోట పోయి కొంత మ్యాటర్ ఎత్తుకొచ్చుకోవడం చేసి, దీని దగ్గర ఆల్రెడీ ఒక ప్రాణం ఉన్నది. దీనికి అంటే ఏంటి? ఒక శరీరం అనుకోండి, ఒక పురం అనుకోండి. ఈ ప్రాణం ఎంతసేపు కాపాడుతున్నది. తర్వాత నేను అనేటువంటి నేను జ్ఞానం కూడా ఉన్నాను. మా 2 విషయాలను మర్చిపోయి ఈ ఆశతోటి, కోరికలతోటి, క్రోధంతో ఒక చోట నుంచి ఒక చోటకి తిరుగుతూ, తర్వాత విషయాన్ని కొంచెం బుద్ధిని వాడి గ్రహించి ఒక గురువు దగ్గరికి వెళ్ళి మ్యాటర్ అర్థం చేసుకొని ఈ తగిలించుకున్నవన్నీ భావాలన్నీ వదిలిచ్చేసేసుకుంది. అజ్ఞానం పోగొట్టు